అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ ఈరోజు తెలంగాణ అవుట్సోర్సింగ్ జేఏసీ పక్షాన సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మన యొక్క రౌండ్ టేబుల్ ఏర్పాటు చేయడం జరిగింది. నేను తెలంగాణ అవుట్సోర్సింగ్ జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాలకృష్ణారెడ్డి. ఈరోజు ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని చెప్పేసి ఏం చేసింది, ఒక అవుట్సోర్సింగ్ వ్యవస్థనే తీసేసి మొత్తానికి జీతాలు డైరెక్ట్ నేరుగా ఇస్తామని చెప్పేసి కార్పొరేషన్ ద్వారా ఇస్తామని చెప్పేసి ఎన్నికల హామీలో మన వెంకటరెడ్డి గారు కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ గారు కావచ్చు, స్వయంగా సీఎం ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేయడం జరిగింది. కానీ 2 సంవత్సరాలు కాకపోస్తున్నా కూడా ఓన్లీ పేపర్ ప్రకటనలు అడ్వర్టైజ్మెంట్లు మాత్రమే చేసుకుంటూ వస్తున్నారు. అదే తీరాచర్య మేము కూడా దాని సమూహంలో మేము ఏదో మన ప్రభుత్వం కదా చేస్తా కదా అనే ఉద్దేశంలో ఇన్ని రోజులు సైలెంట్గా మా పని మేము చేసుకుంటూ నడిచాము. కానీ ఈరోజు మొన్న కూడా మొత్తం డాటా తీస్తున్నాం ఐఎఫ్ఎంఎస్ పోర్టల్లో అని చెప్పేసి డాటా తీయడం మొదలుపెట్టారు. మాకు ఇంకా ఆశ పెరిగింది. కానీ ఇంకా కొన్ని డిపార్ట్మెంట్లలో దగ్గర అలాగే ఎగ్జాంపుల్ ఏంది, జలమండలిలో 673 మంది మీటర్ రీడర్లు కావచ్చు, ఇంకా వివిధ రకాలుగా ఉన్న వ్యవస్థలలో చాలామంది ఒక 20,000 మంది దాకా ఇంకా ఎక్కియలేదు. సరే అప్పుడు కూడా ఏమన్నారు, మార్చి నుంచి నేరుగా జీతాలు అకౌంట్లలో వేస్తామని చెప్పేసి ఏజెన్సీలకు సంబంధం లేకుండా అన్నారు. సరే అది మంచిగా ఉన్నది. మళ్ళీ ఇప్పుడు టెండర్లు ఎందుకు మళ్ళీ ఎక్స్టెన్షన్ చేశారు? సరే నిజంగానే నువ్వు ఈ డైరెక్ట్ నేరుగా చేస్తా అంటావు. మరి అసొంటప్పుడు నేరుగా చేసేటప్పుడు ఈ యొక్క ఏజెన్సీకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? కమిషను నువ్వే నేరుగా చేస్తున్నావు కదా. నేరుగా చేసినప్పుడు డైరెక్ట్గా కమిషన్ పైసలు గవర్నమెంట్ కన్నా మిగిలించుకుంటే ఇప్పుడు బడ్జెట్ లేదంటున్నావు కదా, దానివల్ల గవర్నమెంట్ కన్నా లాభం కదా. ఇంకేదన్నా ఎవరికైనా లేని వాళ్ళకన్నా పెట్టుండి. అంతేగాని ఇంటికాడ కూర్చొని వానికి ఏం సంబంధం లేకుండా రూపాయి పేపర్ ఖర్చు లేకుండా ఏజెన్సీని ఏమిటికి డబ్బులు వాళ్ళకు కమిషన్ ఎందుకు? ఇంకా డైరెక్ట్గా నేరుగా మాకు ఇస్తున్నప్పుడు నీదే కదా బాధ్యత మొత్తము. నీకే బాధ్యత ఉన్నప్పుడు నువ్వు తింటే కమిషన్ గవర్నమెంట్ తినా నీ కమిషను. అదే గవర్నమెంట్ ఏజెన్సీ ఒక గవర్నమెంటే ఒక ఏజెన్సీ పెట్టుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వం పెడతావా లేకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీ అని ఒకటి పెట్టుండి. ఏజెన్సీ 600 కోట్లు వస్తాయి కదా, 600 కోట్లను వచ్చిన లాభాన్ని కనీసం లేని వాళ్ళకు ఏదైనా రూపాన, ఇప్పుడు రైతులు ఉన్నారు, రైతులకి ఇంతవరకు రైతు బంధు లేదు, కనీసం అవిటికన్నా వాడండి కదా. దానివల్ల ఎంతోమంది లేనోళ్ళు బాగుపడతారు. అవసరమంటే అనాథలక లేకపోతే ట్రస్టులు ఉన్నాయి, ట్రస్టులకన్నా ఇవ్వండి ఆ పైసలు 600 కోట్లు. అట్లనే మేము సంతోషిస్తాం కదా. ఎవరో ఇక్కడ మా యొక్క నష్టాన్ని సరే మేము కష్టపడుతున్నాం, మాకు వచ్చిన లాభాన్ని ఏదైతుందో మా మీద వాళ్ళన్న 10 మంది అన్నం తిన్నట్టుగా ఉంటుంది కదా. అట్లయినా మాకు ఓకే. కానీ మళ్ళీ మాత్రము ఏజెన్సీలను మాత్రం తేవద్దని చెప్పేసి మేము ఒకటే కోరుతున్నాము. ఏదైతే ఇప్పుడు 28 తారీఖు నాడో భిక్షాటన ఉంది, అవసరమంటే ఆడ భిక్షాటనలో చేసిన డబ్బులు కూడా వస్తాయి కదా, అవి కూడా గవర్నమెంట్కే మేము అన్ని అప్పచెప్తాం. ట్రస్ట్ ఉందా, ట్రస్ట్ మొత్తం గవర్నమెంట్కి చెప్తున్నాం. నేరుగా వచ్చిన డబ్బులను మొత్తాన్ని, ఆ రోజు భిక్షాటన చేసిన వచ్చిన డబ్బుల మొత్తాన్ని ప్రభుత్వానికి నేరుగా సీఎంఓకి రాసిస్తామని చెప్తున్నాము. చెక్ అయితే చెక్కు, క్యాష్ అయితే క్యాష్ అయితే రాసిస్తాం. దాని ద్వారా అయినా సరే మీకు ఇప్పుడు మొన్న ఇంకో టాపిక్ ఏంది, ఏదైతే ఇప్పుడు మన మున్సిపల్ ఎలక్షన్ ఉన్నాయో, మున్సిపల్ ఎలక్షన్లలో మొత్తం ఏజెన్సీ వాళ్ళు హైదరాబాద్ ఎవరు లేరు, ఏజెన్సీ వాళ్ళు మొత్తం పోయి మున్సిపాలిటీలలో కమిటీలు మొత్తం ఏదైతే వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వానికి ఖర్చు చేసిరట వాళ్ళు. అంటే టెండర్ ఎక్స్టెన్షన్ చేయడానికి. ఇప్పుడు వాళ్ళ ఎలక్షన్లు అయిపోయినాయో లేదో డైరెక్ట్గా ఇప్పుడు ఎక్స్టెన్షన్ ఎందుకు ఎట్లా వచ్చింది? ఇన్ని రోజుల నుంచి రాంది. మార్చి తర్వాత నువ్వు ఎట్లాగ నేరుగా వేస్తున్నావు కదా, మరి వేస్తాను నువ్వు ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చినావు దాన్ని? అంటే అర్థమైందంటే మాకు ఇప్పుడు సరే మేము నిజమా అబద్ధమా పక్కన పెడితే ఇప్పుడే రావాల్సిన ఎలక్షన్లు అయిపోకుండా ఎందుకు వచ్చినాయి అంటే వాళ్ళందరూ డబ్బులు సజ్జులు తీసుకొచ్చి మీ యొక్క ఎన్నికలకు ఖర్చు చేశారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకు ఏదో ఒకటి న్యాయం చేయాలి కదా. వాళ్ళ న్యాయం గురించి అని చెప్పేసి మా యొక్క పూట కొడుతురు కదా మీరు. వాళ్ళంటే 22 సంవత్సరాలు 25 సంవత్సరాల నుంచి మా యొక్క ఏజెన్సీల మీద బతక నేర్చిరట. వాళ్ళు వదిలిపెట్టలేక మాకు ఉద్యోగ భద్రతను వాళ్ళు కొట్లాడతారు. వాళ్ళు ఒక జేఏసీ ఏర్పాటు చేసుకురట, స్టేట్ మొత్తం జేఏసీ ఏర్పాటు చేసుకొని ఎవరు ఏజెన్సీల జేఏసీ అట, వాళ్ళకు ఉద్యోగ భద్రత కావాలట. ఇక్కడ పనిచేసేవాడికి భద్రత అవసరం లేదు, సావని బతకని, కానీ వానికి ఉద్యోగ భద్రత కావాలట. ఇట్లా ఉన్నది. మరి సీఎం గారు ఏం చేస్తున్నారో అర్థమవుతలేదు. అనవసరంగా మన ప్రభుత్వానికి, మన ప్రజాప్రభుత్వానికి నష్టం జరుగుతుంది, దాంతోపాటు వ్యతిరేకత వస్తుంది. ఇప్పటికే ఊర్లలో వ్యతిరేకత ఉన్నది. సరే అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు గెలుచుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు మేము ఏం చెప్తున్నాము, మీరు కూడా ఒకటి ఆలోచించండి. మొన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్లలో మైనార్టీలు 1,20,000 ఓట్లు ఉన్నాయని చెప్పేసి వాళ్ళకి మినిస్టర్ ఇచ్చారు. మేము 4 లక్షల మంది 5 లక్షల మంది ఉద్యోగస్తులము ఇంటూ 4 అంటే 20 లక్షలు. మా తరపున ఒక్కొక్క ఉద్యోగి తరపున 2 ఓట్లను డైవర్ట్ చేసినా అంటే ఒక వ్యక్తి ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగి 6 ఓట్లు వేసుకున్నా కూడా 5 6 30 లక్షల ఓట్ బ్యాంక్ మా దగ్గర ఉంది. ఇప్పుడు మరి మాకేమిస్తావు చెప్పండి? మేము కోరేది ఒకటే, మాకు పదవులు అవసరం లేదు. ఇక్కడ కావాల్సింది మాకు భద్రత కూడిన ఒక కనీస వేతనం, సమాన పనికి సమాన వేతనం అని చెప్పేసి సుప్రీంకోర్టు తీసుకొచ్చింది కదా, దాన్ని అమలు చేయమంటున్నాం కదా. మా 60 లక్షల ఓట్లు 30 లక్షల ఓట్లు మేము వేయడానికి కూడా అడిగి ఉన్నాము. లేదంటే చెప్పండి. రేపు పొద్దున మీరు కనుక నిజంగా ఇలాంటి చేయను అంటే చెప్పండి, క్లారిటీ ఇవ్వండి మాకు. మేము ఏం చేయాలని అవసరం అంటే ఉద్యోగాలు మానేస్తాం, రాజకీయంగా అందరినీ చైతన్యపరుస్తూ రేపు పొద్దున
ఏదైతే బై ఎలక్షన్స్ కావచ్చు లేకపోతే ఇంకేదన్నా కానీ డైరెక్ట్ నేరుగా మా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల తరఫున మేమే ముందు ఉండి రేపు పొద్దున అవసరం అంటే కొత్త పార్టీని పెట్టడానికైనా మేము సిద్ధంగా చేస్తాం. దాన్ని అవసరం అంటే ఉద్యమకారులు ఉన్నారు, ఆ ఉద్యమకారులతో పాటు వాళ్ళందరం ఏకమై రేపు పొద్దున వచ్చే ప్రభుత్వం మా యొక్క ప్రభుత్వం మేము ఏదైతే అనుకుంటున్నామో మా యొక్క ప్రభుత్వాన్ని తెచ్చుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మీరు ఇప్పటికైనా అర్థం చేసుకోండి. మా యొక్క చర్చలకు మమ్మల్ని పిలవండి. మా యొక్క డిమాండ్లు మొత్తం అన్ని డిమాండ్లు నెరవేరమని మేము అడగట్లేదు. మెయిన్గా సమస్య వచ్చేసి మాకు భద్రత కూడిన ఇది కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.